పుస్తకం పేరు వెండితెర నవలలు. చిత్రం శుభోదయం. రచయిత వంశీ. బద్ధకస్తుడి మనసులా అయిష్టంగా తెల్లవారింది హైదరాబాదు నగరంలో. తప్పనిసరై మత్తుగా ఆవలించి ఒళ్ళు విరుచుకుంటోంది మహానగరం. ఆకాశవాణి మొదటి ప్రసారంలో మొదటి కార్యక్రమం కూడా మత్తు వదిలించి తలపోటు తెచ్చేలా ఆరంభమైంది. ఇంట్లో అన్నా వదినలకి భయపడి విసుక్కుంటూ నిద్రలేచి స్నానం కానిచ్చి బలవంతాన దుస్తులు వేసుకున్న చంద్రానికి బద్ధకం ఇంకా పోలేదు. ఆ మాటకొస్తే అసలు తెల్లవారడమే అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. బట్టల కొట్టులో సేల్స్మెన్గా పనిచేసే అన్నయ్య మూర్తిని ఉద్యోగానికి వెళ్లనిచ్చి, ఏం చెబితే అది నమ్మే పిచ్చి వదినని వంట పనిలో లీనం కానిచ్చి, వీధి అరుగుమీద ఉయ్యాల బల్లపై దర్జాగా పవళించాడు చంద్రం. సీనుగాడి పుస్తకాల సంచీని తలక్రింద దిండుగా అమర్చుకునే సుఖంగా హాయిగా ఉందనుకుంటే రేడియోలోంచి ముమ్మురంగా వినిపిస్తున్న సంగీతం అతన్ని చాలా దారుణంగా డిస్టర్బ్ చేస్తోంది. కాస్త దూరంలో ఉన్న కుళాయిలో నీళ్లు పడుతూ అరుగుమీద కూర్చుని చదువుకుంటున్న అన్న కొడుకు సీనుగాడి మీద విసుక్కున్నాడు రేడియో కట్టమని. ఎదురు సమాధానం చెప్పాడు తప్ప సీను రేడియో కట్టలేదు. ఫోన్లే అలాగే సర్దుకుందామంటే, బాబాయ్ బిందె నిండింది, కాస్త లోపల పెట్టు అన్నాడు సీను. పెద్దవాళ్లకి పని చెప్పకూడదరా పాపం అని స్వంతంగా ఓ సూక్తిని ప్రయోగించాడు వాడిమీద. కామోసు అని సరిపెట్టుకోకుండా, ఏం చిన్నవాళ్లు దేవుడితో సమానం, వాళ్లకి నువ్వు పని చెప్పొచ్చేం అని మొండిగా ఎదురు తిరుగుతూ దగ్గరకొచ్చి, కాస్తలే బాబాయ్ లబ్బరు తీసుకోవాలి అన్నాడు తల కింద సంచీ లాగుతూ. లబ్బరేమిట్రా లబ్బరు? నిజంగా విసుగొచ్చింది చంద్రానికి. తప్పు రాశాను బాబాయ్, చెరుపుకోవాలి. అసలు రాయడమెందుకు, చెరపడమెందుకు? రాయడం మానేయ్, చెరిపే పనుండదు అని లేవకుండానే, అసలు కళ్ళైనా విప్పకుండానే హితబోధ చేస్తుండగా చంద్రం చంద్రం అని వదిన కేక వినిపించింది. అంతే, కంగారుగా ఉయ్యాలమించి లేచి ఒక్క ఊపున సీనుగాడిని దగ్గరకు లాగేసుకుని, అసలు రబ్బరు విద్యార్థికి ఆరో ప్రాణంరా సీను, దేన్నైనా మర్చిపోవచ్చు కాని రబ్బరుని మాత్రం మర్చిపోకూడదు. ఎంచక్కా రబ్బరుతో చెరిపేసుకుంటాం అని పుస్తకం చూపిస్తూ ఏదేదో మాట్లాడేస్తుంటే, ఇక్కడ కాదు బాబాయ్ అక్కడ అన్నాడు సీనుగాడు. పోనీ అక్కడే చెరిపేసుకుంటూ పెద్దవాడివై అభివృద్ధిలోకి రావాల్రా నాయనా అంటుంటే, ఉప్మా కట్టిన పొట్లంతో అక్కడికొచ్చిన వదిన శారద మరిది కొడుక్కి పాఠం చెప్తున్న వైనం చూసి పిసరంతం మురిసిపోతుంది. ఇదిగోనయ్యా చంద్రం, కాస్త ఉప్మా ఉంటే పొట్లం కట్టాను, పగలల్లా పాపం ఎండలో తిరుగుతావ్, మధ్యాహ్నం ఈ కాస్త నోట్లో వేసుకుని మంచినీళ్లు తాగు అనేసి కుళాయి దగ్గర నిండిన బిందె తీసుకురావడానికి బయల్దేరింది. చంద్రం ఆమె వెనకనే వెడుతూ, ఏమిటో వదినా, ప్రతిరోజూ నీ దగ్గర్నించి ఇలా టిఫిను పొట్లాలు, బస్సు ఛార్జీలు తీసుకోవాలంటే అంటూ ఆమె ఎత్తుకోబోతున్న బిందెని తను 2 చేతుల్తో లేవదీస్తుంటే, నువ్వెందుకు లేవయ్యా అంది. పర్వాలేదోదినా అని బిందె ఎత్తుకుని లోనికొస్తూ, ప్రతిదానికి నీ దగ్గర డబ్బులు అడగాలంటే నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది అన్నాడు బిడియాన్ని అభినయిస్తూ. అదేం మాటయ్యా, మీ వదిన దగ్గర తీసుకుంటున్నావుగాని ఏం పరాయివాళ్ల దగ్గర తీసుకుంటున్నావా సిగ్గుపడడానికి అంది మొహమాట పడుతున్న మరిదిని సముదాయిస్తూ. ఆమె మాటలకి ప్రపంచంలో బాధనంతా ముఖంలో నింపుకొని, నా జాతకం ఏమిటో నాకర్థం కావటం లేదు వదినా, అమావాస్యనాడు అర్ధరాత్రి కరెంటు పోయినప్పుడు పుట్టిన ఫలితమో ఏమిటో ఉద్యోగం దొరకటం లేదు అన్నాడు విరక్తిగా. శారద అతనికేసి జాలిగా చూసింది. ఇప్పుడు చూడొదినా, ఈ ఇంటర్వ్యూ మలక్పేట, ఇంకొకటి చార్మినార్, ఇంకొకటి అశోక్ నగర్, మరొకటి సంజీవరెడ్డి నగర్ అని జేబులోంచి పేపర్లో వేసిన వాంటెడ్ కాలమ్స్లో కటింగ్స్ తీసి చదివి వినిపిస్తూ, పోస్ట్ మ్యాన్లా ఊరంతా తిరుగుతున్నాననుకో అన్నాడు కష్టంగా. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుందయ్యా అంటూ పందిరిమీద ఎండబెట్టిన మిరపకాయల చేట తీసుకుంటుంటే చంద్రం తన కష్టాల్ని కంటిన్యూ చేశాడు. ఏదో కష్టపడో రొస్టుపడో నడిచి వీటన్నిటికీ తిరిగానే అనుకో, ఆ నీరసంలో వాళ్లేమడుగుతున్నారో నేనేం చెప్తున్నానో నాకర్థం కావటం లేదు. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథం గురించి నీకేం తెలుసు అని అడిగారు. ఆకలి మీద ఉన్నానో ఏమిటో, జగన్నాథం హోటల్లో పూరీలు రుచిగా చెయ్యబడును, తిన్నవారికి దేహదారుఢ్యము ధాతుపుష్టి కలుగును. Sample complete. Ready to continue?